ముఖ్యమంత్రిగా చాలా పర్సనల్గా ఉన్నారు. ఇంకా ఎలాంటి పునరావృతం వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా ఆయన 2 అవర్స్ కాన్ఫరెన్స్లోనే ప్రికాషన్స్ నేను చెప్తే వీటికి వచ్చే వరకు 2 సార్లు మాట్లాడాను. మనం చేయడం అనేది అందరికీ ఇంకా అవ్వకుండా ఎవరైతే చేశారో వాళ్ళు వదిలిపెట్టామని చెప్తున్నా. అంటే రేపు పొద్దుగల చేస్తే ఈ విధంగా శిక్ష పడుతుంది, గుణపడడం తప్పకుండా లాస్ట్ పాప కావాలి. అంటే ఇలా బాధ ఇంకోవాలి ఎవరికి ఉండకూడదు. మనం చేయాలి అది చేస్తేనే మనకి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఇప్పుడు కూడా ప్రొసీజర్ అయిపోతుంది. నీ కెమెరా లెన్స్ వస్తుంది. లోకల్ డౌన్ డౌన్ అవుతారు. లెన్స్ వస్తుందన్నా. అన్నా పైన మొబైల్ తీయన్నా. వెంకటేష్ గారి కుమార్తె కర్నూలులో విజయం చేసి పీజీ జర్నల్ సమాచారంలో సంఘటన 3వ తేదీ జరగడం, దాదాపు 6 రోజులు వారంతో ఉన్న దివంగతులు అయ్యడం దురదృష్టకరం, బాధాకరం. గత 6 రోజులుగా మా ఎట్లాస్పురం ఐజీ అల్లంపూర్ ప్రజలందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. వెంకటేష్ అన్న కుటుంబంలో ఏ రకంగా జరగకూడదు. చేసినటువంటి అమ్మాయికి భగవంతుడు వరం ప్రసాదిస్తాడు అనుకున్నా కానీ దురదృష్టకరంగా జరిగింది. చాలా దురదృష్టకరం. కుటుంబం అంతా కూడా సంవత్సరాలుగా అండగా నిలబడ్డటువంటి కుటుంబం. తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా స్వయంగా నేనే మాట్లాడి తెలియజేయడం జరిగింది. అన్న ఇట్లా జరిగింది, 6 రోజులుగా పోరాడి హైదరాబాద్లో ఇట్లా అయితే ప్రభుత్వం తరఫున రాజమండ్రిలో చదివినా, కర్నూలులో చదివినా, ఎక్కడున్నా బిడ్డ మన బిడ్డ, తెలంగాణ బిడ్డ, మన ఇట్లాస్పురం బిడ్డ, మన ఐజ బిడ్డ, అల్లంపూర్ బిడ్డ సంపత్ ఇమీడియట్గా నేను మంత్రి సిఆర్ గారిని కూడా పంపిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తరఫున వారికి ఏం భరోసా ఇవ్వండి. ఇప్పుడు తెలిసింది కనుక అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున కూడా ఏం చేయగలిగితే అది చేద్దామని చెప్పి ధైర్యం ఇచ్చారు. అదే వెంకటేష్ గారి కుటుంబానికి అందరూ కూడా మానసిక ధైర్యాన్ని ఇస్తూ తప్పకుండా ప్రభుత్వం ఏ రకమైనటువంటి సాయం చేయడానికి సిద్ధంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా నాతో ఈరోజు ఇదే మాట్లాడి చెప్పినారు.